వెల్కమ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ వెల్త్ టాక్ బై వివేకం. ముందుగా ఒక చిన్న ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అనౌన్స్మెంట్. మనం పోయిన నెలలో మనం జనవరిలో చేసిన హైదరాబాద్ ఈవెంట్ ఎంతెంతో సక్సెస్ఫుల్గా అవ్వటం, చాలామంది వచ్చి దాని గురించి మంచి మంచి కామెంట్స్ ఇవ్వడం, మనం కూడా చెప్తా ఉన్నాం. చాలా కామెంట్స్లో అడుగుతూ ఉన్నారు నెక్స్ట్ ఏంటి, ఎక్కడ చేస్తారనేది. సో వీఆర్ క్లియర్, వీ వాంట్ టు విజయవాడ అని చెప్పాం. సో విజయవాడ మార్చ్ 28న తప్పకుండా మేము వస్తున్నాము అండ్ వీ విల్ డూ ది ఈవెంట్. సో మీరు కూడా తూచా తప్పకుండా రిజిస్టర్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ లింక్ కూడా ఎనేబుల్ చేసేస్తాం. బహుశా నోవోటెల్లోనే కన్ఫర్మ్ చేసే ప్రయత్నం చేస్తున్నాము. 1-2 డేస్లో అది కూడా కన్ఫర్మ్ అయిపోయింది. బట్ వీ వాంట్ టు అగైన్ హైదరాబాద్ లాగానే కాస్త లిమిట్ చేసేసి కాస్త మీనింగ్ఫుల్గా ఉండి వచ్చిన ఇన్వెస్టర్స్, వచ్చిన వ్యూవర్స్ అందరితో పాటు కాస్త క్వాలిటీ టైం స్పెండ్ చేసి కొంచెం ఆ క్వశ్చన్స్ ఆన్సర్స్లో కూడా ఎక్కువ ఇంటరాక్షన్ బేసిస్గా ఉండే ఉద్దేశంగా ప్లాన్ చేసుకుంటూ వస్తున్నాం. సో మార్చ్ 28th, ప్లీజ్ లెట్ us బ్లాక్ ది క్యాలెండర్ అండ్ వీ హోప్ టు సీ ఎవ్రీవన్ ఇన్ విజయవాడ. నెక్స్ట్ మనం ఈ వారం టాపిక్లోకి వెళ్ళిపోదామండి. అగైన్ ఈ మార్కెట్ మూవ్మెంట్ గురించి కంటే కూడా ఎక్కువ లెటర్స్ ఫోకస్ ఆన్ దిస్ ఏఐ డిస్రప్షన్. ఎందుకంటే దానివల్లనే గ్లోబల్గా ఐటీ స్టాక్స్లో సెల్ ఆఫ్ చూస్తూ ఉన్నాం. ఆ యొక్క ఇంపాక్ట్ ఇండియాలో చూస్తూ ఉన్నాం. ఓవరాల్ ఇంపాక్ట్ కూడా ఎంతైతే ఉన్నదో అండ్ ఇన్ కేస్ ఆఫ్ జాబ్ రిలేటెడ్ లాసెస్ కూడా ఎంతెంత అనౌన్స్మెంట్స్ వస్తూ ఉన్నాయో దానికి కాస్త ట్యూన్ ఇవాళ ఈ వారం కాస్త మార్చి how we can and how companies can also revamp and they can also revamp the hiring అండ్ వాళ్ళు కూడా ఏఐలో భాగంలో ఎలా పాల్గొనొచ్చు, వాళ్ళ ఇంప్రూవ్మెంట్స్ ఎలా చేసుకోవచ్చు, వాళ్ళ టాప్ లైన్ బాటమ్ లైన్ రెండు ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అని అటువంటి ఆర్టికల్స్ వస్తూ ఉన్నాయి. యాంథ్రోపిక్ ఆయన కూడా వచ్చేసి ఇక్కడ బెంగళూరు ఆఫీస్ ఓపెన్ చేసి దాని గురించి కూడా మరికొన్ని అప్డేట్స్ ఇచ్చి ఉన్నారు. సో ఫస్ట్ మేబీ బ్రీఫ్గా ప్రసాద్ గారు, ఏఐ డిస్రప్షన్ ఎలివే ఇట్స్ కమింగ్ అండ్ వచ్చేసింది కూడా ఆల్మోస్ట్. ఆ వచ్చిన డిస్రప్షన్లో స్పెసిఫిక్గా ఐటీ కంపెనీస్, ఐటీ అసోసియేటెడ్ సర్వీసెస్కి అంటే కాన్ఫిడెన్స్ ఇచ్చే ఉద్దేశంగా న్యూస్ హెడ్లైన్స్ కూడా మారుతా ఉన్నాయి. సో కామెంటరీ చూసి మనలాంటి ఇన్వెస్టర్ ఎలా తీసుకోవాలి దీన్ని? ఈ ఇన్వెన్షన్ లేదా కైండ్ ఆఫ్ మేజర్ బ్రేక్ త్రూ ఇన్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో డిస్ట్రప్షన్ ఇన్ సర్వీసెస్ వస్తాయేమో గ్యారంటీగా చెప్పొచ్చు, కానీ దాని మూలంగా ఇల్ ఎఫెక్ట్స్ వస్తాయని మాత్రం ఎక్కువ మంది భయపడటం జరిగింది. ఆ భయం అంతా కూడా అక్రాస్ ద వరల్డ్ మొత్తం అందరూ కూడా చెప్తుంది ఏంటంటే దట్ ఈస్ ఓవర్ డన్, అంత భయపడవలసిన అవసరం లేదు అని చెప్తున్నారు. ఎందుకంటే ఒక్క డోరు అంటే ఓన్లీ కోడింగ్ చేసే ఎంప్లాయీస్ కి ఎంప్లాయ్మెంట్ కి థ్రెట్ వస్తుంది అనేది ఒక నెగిటివ్ ఇంపాక్ట్. దాని మూలంగా ఆ సర్వీసెస్ ఇండస్ట్రీలో ఉండే కంపెనీలకి పెద్దగా రెవెన్యూ స్ట్రీమ్ దెబ్బతింటుంది. అందువల్ల వాళ్ళకు కూడా దెబ్బ వస్తుందేమో అని భయం తప్పితే అందులో వాస్తవం లేదని చెప్పడానికి కారణం ఏంటంటే ఒకే ఒక్క డోరు అంటే ఆ ఒక్క డోరు ఏజెంటిక్ మోడల్ రావటం మూలంగా ఇన్కమ్ తగ్గుతుందేమో అని భయపడే భయానికి ప్రతిగా దాదాపుగా 10, 20, 30 ఇండస్ట్రియల్ సెక్టర్లు కూడా ఇప్పుడు ఓపెన్ అవుతున్నాయి. అండ్ ఇప్పటి వరకు మనం ఊహించలేనివి అంటే మన ఊహకు కూడా అందనటువంటివి ఎన్నో రకాల ఇండస్ట్రీస్ లో ఈ టెక్నాలజీ యొక్క రంగం విస్తరించే అవకాశం ఉంది. అల్టిమేట్ గా ఏ కూడా టెక్నాలజీనే, దాన్ని కూడా మళ్ళీ కంట్రోల్ చేసేది మనుషులే. ఆ మనుషులందరిలో కూడా ఎవరెవరైతే కోడింగ్ ఇప్పుడు చేస్తున్నారో వాళ్ళు కనుక కొద్దిగా ఏ టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడానికి ముందుకు వస్తే వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఇంతకు ముందు వచ్చిన ఉద్యోగానికి జీతాల కన్నా ఇంకా 10 రెట్లు ఎక్కువ జీతం వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళు బహుశా 50 రెట్లు ప్రొడక్టివిటీ కూడా పెంచుతారు కంపెనీలకు ఉపయోగపడేట్లుగా. అందువల్ల ఓవరాల్ గా ప్రొడక్టివిటీ విపరీతంగా పెరుగుతుంది. హెల్త్ కేర్ లో కానివ్వండి, అగ్రికల్చర్ లో కానివ్వండి, మైనింగ్ లో కానివ్వండి, జియాలజీ కానివ్వండి, షిప్పింగ్ కానివ్వండి, వీటన్నిటిలో కూడా ఏ టెక్నాలజీ రావడంతో అపారమైన అవకాశాలు వస్తాయి. వాటన్నిటికీ మెయింటైన్ చేయడానికి మనుషులు కావాలి. ఓన్లీ థింగ్ ఈజ్ ఇప్పుడు దాకా ఈ కోడింగ్ లో ఒక రకమైన సర్వీసెస్ కే లిమిట్ అయిపోయి ఎక్కువగా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండస్ట్రీస్ లోను అటువంటి వాటిలో ఎక్కువగా ఫోకస్ చేసిన ఐటీ వాళ్ళు కొద్దిగా టెక్నాలజీ అంటే ఇంజనీరింగ్ లో కూడా ఉన్నారు, ఎయిర్లైన్స్ లో ఉన్నారు. ఇప్పుడు దానికన్నా అన్ని విపరీతంగా పెరిగిపోవడంతో అనేక ఇండస్ట్రీలకు లాభాలు వస్తాయి. ఉదాహరణకి ఆటోమొబైల్ ఇండస్ట్రీలో అయితే మ్యానుఫ్యాక్చరింగ్ స్ట్రీమ్ లైన్ చేసుకోవడంతో సహా, ప్రొడక్ట్ లేబుల్ చేయడంతో సహా అన్ని కూడా బ్రహ్మాండంగా స్ట్రీమ్ లైన్ అవడంతో ఏఐ యొక్క ఉపయోగం మూలంగా క్వాలిటీ మీద ఎష్యూరెన్స్ బాగా పెరిగే అవకాశాలు పెరుగుతాయి. మన కన్స్యూమర్స్ కూడా క్వాలిటీని చెక్ చేసుకోవడానికి బోర్డు ఫెసిలిటీస్ కూడా రాబోతున్నాయి. అంటే ద రియల్ ఆఫ్ పాసిబిలిటీస్ అసలు ఊహించలేనని పెరుగుతున్న సమయంలో యాక్చువల్ గా ఎక్స్పాండ్ అవ్వాలి, కానీ కొద్దిగా గొప్ప భయపడ్డారు. ఆ భయానికి అనుగుణంగా మనం కూడా మార్కెట్ లో ఒక భాగమే, కానీ మార్కెట్ మనలో ఒక భాగం కాదు. కాబట్టి వివేకం తరఫున కూడా మనం ఏం చేసామంటే ఈ ఒక్క క్వార్టర్లోకి మాత్రం కొద్దిగా జాగ్రత్త పడి మన పందాకి భిన్నంగా అంటే కేవలం నెంబర్ల మీద ఆధారమే పడి మనం ఇచ్చేటువంటి ఫేస్ వాల్యూను కూడా కొద్దిగా తగ్గించవలసిన అవసరం ఏర్పడింది.
అందువల్ల ఈ క్వార్టర్లో మనం అన్ని కూడా టెక్నాలజీ సెక్టర్స్ ని ఆ క్లారిటీ వచ్చి ఇండస్ట్రీస్ లో ఎక్కువ మంది వచ్చి ఇవేమీ భయం లేదు అని చెప్పి కొద్దిగా గొప్ప ఆ భయాలన్నింటినీ కూడా తొలగించే ప్రయత్నం చేసే వరకు మాత్రం కొద్దిగా ఫెయిర్ వాల్యూ తగ్గించడం జరిగింది. అది ఆల్రెడీ మనకి అంతకుముందు కూడా చర్చించడం జరిగింది. అందువల్ల యశ్వంత్, ఈ ఏ డిస్రప్షన్ అనాలా, ఏ ఇన్నోవేషన్ అనాలా అంటే నా ఉద్దేశం ప్రకారం ఏ డిస్రప్షన్ ఫర్ 1, ఏ ఇన్నోవేషన్, ఏ అడ్వాన్స్మెంట్ ఈజ్ ఫర్ 100. సో ఇప్పుడు ఆలోచించండి, ఒక ఇండస్ట్రీలో ఒక రకమైన సెగ్మెంట్ ఆఫ్ ఎంప్లాయీస్ దెబ్బతింటే వాళ్ళకి కొద్దిగా దెబ్బ ఎప్పుడు ఏని అడాప్ట్ చేసుకోకపోతే, లేకపోతే వాళ్ళకి కూడా దెబ్బ లేదు. ఒక పక్కన కొత్తగా 100 ఆపర్చునిటీస్ వస్తున్నాయి అంటే ఎన్ని రకాల ఇన్కమ్ స్ట్రీమ్స్ ఉంటాయో మీకు తెలుసు. అందువలన ఈ బిజినెస్ అన్నిటికీ కూడా ఎవరైతే రీజనబుల్ సైజ్ ఉంటారో చిన్న చిన్న కంపెనీలు మాత్రం దెబ్బతింటాయి, కానీ పెద్ద కంపెనీలు అంటే 10,000 కోట్లు 20,000 కోట్ల కన్నా ఎక్కువ కంపెనీలు ఏవి కూడా దెబ్బ తినకపోగా బాగా పుంజుకుంటాయని గట్టిగా మనం భావించవచ్చు. అయితే కొంతకాలం వెయిట్ చేసి తర్వాత నిర్ణయం తీసుకోవడం మంచిది కొనడానికి. ప్రస్తుతానికి మాత్రం కొద్దిగా వేసి చూసే ధోరణి మంచిది అని మన భావన. రైట్ అండి. నెక్స్ట్ మనం పోయిన వారం కూడా కాస్త టీజర్ లాగా ఇచ్చాం స్వాట్ విజువలైజర్ అని. మనం చెప్పిన స్వాట్ సర్వీస్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క రిపోర్టు, ఆ యొక్క ఇంపాక్ట్ కూడా ఆల్రెడీ చెప్పున్నాం. మళ్ళీ దాని గురించి చెప్పాల్సిన అవసరం లేకుండా మనం ముందుగా అంటే గతంలో అరౌండ్ 2 సంవత్సరాల ముందు ఈ క్యాష్ సర్వీస్ ఎలా అయితే చేశామో, ఎవరైతే ఇన్వెస్టర్స్ వ్యూస్ అందరూ కూడా వారి ఈ క్యాష్లో లేకపోతే వాళ్ళ హోల్డింగ్ షేర్ చేసినట్లయితే ఆ రోజు నుంచి ఇవాల్టి వరకు ఎలా ఉండింది పెర్ఫార్మెన్స్, ఇవాల్టి రోజు మీ స్టాక్స్ ఎలా ఉన్నాయి, వాటిలో స్ట్రాంగ్ ఏంటి, వీక్ ఏంటి అని కైండ్ ఆఫ్ ఇన్ డెప్త్ అనాలిసిస్ చేసి ఎన్నో వేల మందికి కైండ్ ఆఫ్ మనం అనాలిసిస్ ఆ రిపోర్ట్ రూపంలో ఇచ్చున్నాం. కాబట్టి చాలా హ్యూజ్ సక్సెస్ అయింది. మనం ఎన్నో రోజులుగా ఆల్మోస్ట్ 6.5 మంత్స్ నుంచి చేస్తున్న రీసెర్చ్లో ఉండే ఈ స్వాట్ విజువలైజర్ ఐ థింక్ ఇట్ ఈస్ నౌ ఫైనలీ రెడీ. అండ్ మేబీ దాని గురించి కూడా 2-3 మాదాలు చెప్తే దెన్ విల్ గెట్ ఇన్ టు ది స్టాక్స్. తప్పకుండా యశ్వంత్, ఎప్పుడైనా ఒక ప్రోడక్ట్ అయినా సర్వీస్ అయినా ఒక ప్రజలకి కొద్దిగా నమ్మకం ఏర్పడిన సంస్థ దగ్గర నుంచి కనుక వచ్చినట్లయితే కొద్దిగా దానికి అటెన్షన్ ఇవ్వడానికి అవకాశం వస్తుంది. అందువల్ల మనం చేయవలసిన ఎప్పుడు కూడా ఎన్ని ఫ్యాక్టర్స్ మనం ఒక స్టడీలో ఏం చేస్తామంటే బాగా కష్టపడిన ప్రోడక్ట్నో సర్వీస్నో తీసుకొస్తాం. అది క్లయింట్స్ అందుబాటులోకి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు వాడుకుంటూ ఉంటారు. మనం చేసే అడ్వాంటేజ్ ఏంటంటే టెక్నాలజీని బాగా వాడుకుంటాం, ఇప్పుడు వరకు వాడుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు ఏ కూడా ఇంకా పుణికి పుచ్చుకుంటాం కాబట్టి ఇంకా బ్రహ్మాండంగా చేయగలుగుతాం. అంటే 100 మందికైనా 1,00,000 మందికైనా సర్వీస్ కాంప్రమైజ్ కాకుండా చేసే కెపాసిటీ మనకి స్వంతం. అందువల్ల దాంట్లో ఏమొస్తుంది, ఇప్పుడు ఆ సర్వీసులతో పాటు సైడ్ బై సైడ్ మన టీం ఎప్పుడు కూడా రీసెర్చ్ లో కూడా మనం నిమగ్నం అయి ఉంటాం. కాబట్టి అందులో ఏం చేయడం జరిగిందంటే ఏ ఫ్యాక్టర్స్ మార్కెట్ మీద ఇంపాక్ట్ చూపిస్తున్నాయి, అది కూడా మార్కెట్ లో ఉన్న ప్రైసెస్ మీద. మనకి కావాల్సింది ప్రైస్, అంతేగాని కంపెనీ నిజంగా బాగుంటుందా బాగుండబోతుందా అని ఊహలు మనం కట్టం. వచ్చిన రిజల్ట్స్ ప్రకారం చూస్తే రాబోయే ప్రైసెస్ ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాయా, అవుతుంటే ఎంత కాలం అవుతున్నాయని ఆ స్టడీస్ అన్ని కూడా కండక్ట్ చేసిన తర్వాత అంత నాలెడ్జ్ వచ్చినా కానీ అంత నాలెడ్జ్ని ఒకవేళ ఎవరికైనా ఇద్దామని ప్రయత్నం చేసినా అది పట్టుకోవడం కష్టం. 2 కంటిన్యూస్ గా డేటా సోర్స్ కొనుక్కోవడం కూడా ఇన్వెస్టర్లకు కష్టం. కాబట్టి అది ఈజీలీ డోవబుల్ చిన్న చిన్న టూల్స్ లాగా చేస్తే బాగుంటుంది. ఉదాహరణకి మనకు వేడి నీళ్లు కావాలి అంటే పొయ్యి మీద కాచుకోవచ్చు, బాయిలర్ లో పెట్టుకోవచ్చు, లేకపోతే కట్టెల పొయ్యి మీద పెట్టుకోవచ్చు, లేదా సింపుల్ గా గేజర్ లో పెట్టుకోవచ్చు. స్విచ్ ఆన్ చేస్తే గేజర్ వచ్చేసి వేడి నీళ్ళు అందరికీ వచ్చినట్లుగా ఈజ్ ఆఫ్ యూజ్ కూడా చేయగలగాలి. అందుకని మనం ఏం చేసామంటే మనం చేసిన స్టడీలో మనం కనుక్కున్నటువంటి అన్ని కూడా అంటే ఏ పోర్ట్ఫోలియో అయినా ఏ కంపెనీ అయినా ఫండమెంటల్ గా స్ట్రాంగ్ గా ఉంటే రేట్లు పెరుగుతాయని మనకు రూఢీగా తెలిసింది. కాబట్టి మనం చేసింది ఏంటంటే ఎక్కువ మంది ఇన్వెస్టర్లు తమ పోర్ట్ఫోలియోలో పనికిరాని షేర్లు అంటే నష్టం వస్తే లాంగ్ టర్మ్ అని, లాభం వస్తే షార్ట్ టర్మ్ అని, అలా రకరకాల బయాస్ లోనే చేస్తుంటారు. కాబట్టి పోర్ట్ఫోలియోలో ఉన్న క్లయింట్స్ కి వేరొకళ్ళతో చెప్పకుండా వేరొకళ్ళ ముందు వాళ్ళ యొక్క అసక్తతని ఒప్పుకోవాల్సిన అగత్యం రాకుండా తామంతట తామే సింపుల్ గా ఏదన్నా ఇలా అందుబాటులో ఉండే సర్వీస్ వాడుకుని బటన్ నొక్కితే మనకి సలహాలు వస్తే బాగుంటాయేమో అనుకుంటూ ఉన్నారు. కాబట్టి వాళ్ళకి వీలుగా ఉండటానికి ఏదైనా టూల్ తీసుకొస్తే బాగుంటుందని మనం ఎన్నో సంవత్సరాలుగా శ్రమిస్తున్నాం. దాని ఫలితంగా ఈ రోజు రూపుదిద్దుకుంది ఏంటంటే స్వాట్ విజువలైజర్. ఈ స్వాట్ విజువలైజర్ అంటే ఏం చేసామంటే క్లయింట్స్ యొక్క పోర్ట్ఫోలియో కనుక ఇచ్చినట్లయితే రోజు హైరానా పడకుండా మార్కెట్ పెరిగితే బీపీ పెరిగి, తగ్గితే బీపీ పెరిగి నీరసపడిపోయేటువంటి అవసరం లేకుండా ఏం చేసామంటే ఎవరైనా సరే ఇన్వెస్టర్ కనుక సింపుల్ గా నేను షేర్స్ లో ఇన్వెస్ట్ చేస్తాను బికాజ్ లాంగ్ టర్మ్ లో ఈక్విటీ మార్కెట్స్ బాగుంటాయని తెలుసు, కానీ ఏ రోజు ఏం చేంజెస్ చేస్తే కనుక నాకు బాగుంటుందో ఖచ్చితంగా నమ్మగలిగిన సోర్స్ ఏమీ లేదు అనుకున్న వాళ్ళకి ఆ నమ్మకం కలిగించడానికి ఏం చేసామంటే స్వాట్ సర్వీస్ ని కేవలం నెలలో 2 సార్లు వాడుకున్నా కూడా, అంటే మీరు 2 సార్లు కనుక నెలలో 10వ తారీఖు ఒకసారి 25వ తారీఖు ఒకసారి కనుక చెక్ చేసుకుంటూ
ఆ షార్ట్ సర్వీస్ మీకున్న పోర్ట్ఫోలియోలో వీక్ స్టాక్స్ ఐడెంటిఫై చేస్తుంది, అవి అమ్మి వేయమని చెప్తుంది, అలాగే దాని ప్లేస్ లో ఏమి కొనుక్కుంటే బాగుంటుందో కూడా చెప్పడం జరుగుతుంది. అంటే మీ అంతటా మీరే ఏం చేయొచ్చు, ఆ రిపోర్ట్ రన్ చేసుకుంటే వచ్చిన అవుట్పుట్ ప్రకారం చెప్పిన షేర్లు అమ్మేసి కొనుక్కోవాల్సిన షేర్లు కొనుక్కుంటే మీ పోర్ట్ఫోలియో యొక్క ఫండమెంటల్ స్కోర్ అమాంతంగా ఎక్కడున్నా 50% ఉన్నా 60% ఉన్నా అక్కడి నుంచి డైరెక్ట్ గా 100కి చేరిపోతుంది. అంటే పోర్ట్ఫోలియో అన్ని రకాల పుష్టిగా ఉంటుంది. అప్పుడు దానికి లాభాల అవకాశాలు ఎక్కువ వస్తాయని చెప్పాం. అంత మాత్రాన స్విచ్ నొక్కగానే ఫ్యాన్ తిరిగినట్టుగా ఈ మార్చంగానే వెంబటే పెరుగుతాయని కాదు, కానీ ఖచ్చితంగా లాంగ్ టర్మ్ లో పెరుగుతాయని. కానీ అట్ ద సేమ్ టైం ఇన్ని చెప్పినా అందరికీ అర్థమైనా కానీ ఒకటి దానికి కొద్దిగా ప్రైస్ చెల్లించాలి అంటే కొద్దిగా మీమాంస కొద్ది గొప్ప వెనకడుగు వేయటం ఒకటి చూసాం. రెండవది ఏంటంటే నిజమేనా అనే సందేహాలు కూడా చాలా ఏర్పడుతున్నాయి. అందుకని వాళ్ళందరి అంచనాలని కూడా అందుకుంటుందో లేదో వాళ్ళందరూ వాళ్ళే చూసుకోవటానికి వీలుగా ఏం చేసామంటే స్పాట్ విజువలైజర్ తీసుకురావడం జరిగింది. ఇందులో ఏం జరుగుతుందంటే ఎవరి పోర్ట్ఫోలియో అయినా మాకు వచ్చినట్లయితే ఆ పోర్ట్ఫోలియో మొత్తాన్ని తీసుకుని 1 year 2 year 3 years వెనకాల నుంచి ట్రై చేసి ప్రతి 15 రోజులకు ఒకసారి మాత్రమే చెక్ చేస్తూ అవసరమైన చేంజెస్ ఏంటో చెప్పమంటాం. ఆ చేంజెస్ చేస్తే నెక్స్ట్ 15 రోజుల తర్వాత మళ్ళీ రివ్యూ చేయటం, అలా నెలకి 2 సార్లు మాత్రమే రివ్యూ చేస్తే ఆ పెర్ఫార్మెన్స్ ఎలా వచ్చింది, వాళ్ళ ఒరిజినల్ పోర్ట్ఫోలియో ఎలా ఉండింది, ఆ ఒరిజినల్ పోర్ట్ఫోలియో వాల్యూ నిఫ్టీలో పెట్టుంటే ఆ సమయం నుంచి ఎంత పెరిగిందో కూడా క్యాప్చర్ చేద్దామని ట్రై చేసాం. అందులో ఒక అడుగు ముందుకు వేసి మేము ఏం చేసామంటే ర్యాండమ్ పోర్ట్ఫోలియోస్ క్రియేట్ చేసి దాదాపుగా అంటే ఉన్న క్లయింట్స్ లో ఉన్న పోర్ట్ఫోలియో నుంచి 35 లక్షల నుంచి 45 లక్షల వరకు ఉన్న పోర్ట్ఫోలియోలు 30 పోర్ట్ఫోలియో, 1 2 కాదు 30 పోర్ట్ఫోలియోలు సెలెక్ట్ చేసి ఏం చేసామంటే వాటంతటినీ కూడా స్టడీ చేసాం. ఏమని 25th February 2025 ఏమీ లేదు, అప్పుడు మార్కెట్ బాగా కొద్దిగా తగ్గింది కాబట్టి, అంటే 24 సెప్టెంబర్ లో పీక్ వెళ్ళి తర్వాత తగ్గిన తర్వాత వచ్చినటువంటి పోర్ట్ఫోలియో February 2025 లో ఆ రోజున తీసుకుని అప్పటి నుంచి మొన్నటి వరకు అంటే దాదాపుగా 18వ 19వ తారీఖు వరకు చూస్తే పోర్ట్ఫోలియోలు ఏం చేసామంటే 30 పోర్ట్ఫోలియోలను ఇచ్చి ఈ 2 రకాల రన్ చేయమన్నాం. ఒరిజినల్ పోర్ట్ఫోలియో యాజ్ ఇట్ ఈస్ గా ఉంచుకుంటే ఏమాత్రం పెరిగింది, ఒరిజినల్ పోర్ట్ఫోలియో ఉన్న డబ్బులు మొత్తం అమ్మేసుకుని ఆ రోజున అంటే February 25 ఇండెక్స్ లో పెట్టుంటే నిఫ్టీలో అది ఎంత పెరిగింది. అవి రెండింటితో పాటు మూడో మార్గంగా ఏం చూడటం జరిగింది, ఒకవేళ కనుక ఈ స్వాట్ విజువలైజర్ సర్వీస్ ప్రకారం లేదా స్వాట్ సర్వీస్ ప్రకారం చెప్పిన చేంజెస్ అని ప్రతి 15 రోజులకు ఒకసారి అవసరమైతేనే, ఎన్నోసార్లు చేంజెస్ ఏమీ లేవు అక్కర్లేదని కూడా చెప్తుంది, చెప్పిన ప్రతిసారి మాత్రం తూచా తప్పకుండా చేంజెస్ చేస్తూ వచ్చినట్లయితే ఆ సర్వీస్ ఎలా ఉంటుందో కూడా చూడడానికి ప్రయత్నం చేసాం. ఇప్పుడు ఆ స్టాటిస్టిక్స్ ఒక బ్రీఫ్ గా మీకు ప్రజెంట్ చేయడానికి ఏం చేస్తానంటే మీ స్క్రీన్ మీద ప్రజెంట్ చేస్తున్న డేటా చూస్తే అర్థమవుతుంది. అందులో మొట్టమొదటి ఉన్న కాలము పోర్ట్ఫోలియో స్టార్ట్ వాల్యూ, అంటే ఈ 30 పోర్ట్ఫోలియోలు ఎంత అమౌంట్ తో మొదలైపోయినాయి 25th February 25. తర్వాత స్వాట్ పిఎఫ్ అంటే అందులో ఈ స్వాట్ సర్వీస్ వాడుకుంటే ఏ మేరకు పెరిగి February 19th 18th ఎంతవరకు వచ్చిందో అమౌంట్ చూపించేది స్వాట్ పిఎఫ్ వాల్యూ. ఆ తర్వాత నిఫ్టీ అంటే మొట్టమొదటి రోజునే మొత్తం కనుక నిఫ్టీలో పెట్టుంటే ఎంతవరకు పెరిగేదో నిఫ్టీ. ఆ తర్వాత ఒరిజినల్ పోర్ట్ఫోలియో అంటే ఒరిజినల్ పోర్ట్ఫోలియోని అలాగే ఉంచుకుంటే ఎంతవరకు పెరిగిందో కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు గమనించవలసిన అంశం ఏంటంటే మొత్తం 30 పోర్ట్ఫోలియో చేసిన తర్వాత నేను ఏం చేయడానికి ప్రయత్నం చేశానంటే ఎన్ని పోర్ట్ఫోలియోలు నిఫ్టీ కన్నా కూడా అన్యాయంగా ఉన్నాయో చూడటానికి ప్రయత్నం చేశాను. అన్ని వెల్ డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియోస్ మంచి రీజనబుల్ సైజ్ చూస్తే 13 పోర్ట్ఫోలియోలు నిఫ్టీ రిటర్న్స్ కూడా రావలేదు. అంటే అర్థం ఏంటి, 17 పోర్ట్ఫోలియోలు మాత్రం మొత్తం 30లో 13 ఏమో నిఫ్టీ అంతా కూడా రాలేదు, ఒక 17 పోర్ట్ఫోలియోలు మాత్రం నిఫ్టీ కన్నా కూడా పెరిగి అంటే ఇంకా మంచి రిటర్న్ లో వచ్చాయి. అంటే అర్థం ఏంటి, పోర్ట్ఫోలియోలో దాదాపుగా సగం మంది ఏమో నిఫ్టీ కన్నా తక్కువ, సగం మంది ఏమో నిఫ్టీ కన్నా ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు ఏం చేసామంటే ఈ పోర్ట్ఫోలియోలో ఉన్నటువంటి ఈ 2 ఆల్టర్నేటివ్సే కాకుండా నిఫ్టీలో పెడితే ఎంత లేకపోతేనేమో ఒరిజినల్ గా ఉంచుకుంటే ఎంతో కాకుండా స్వాట్ పోర్ట్ఫోలియోతో కంపేర్ చేస్తే నమ్మశక్యంగా అన్నట్లుగా 30కి 30 పోర్ట్ఫోలియోలు కూడా నిఫ్టీ కన్నా మెరుగ్గా ఉన్నాయి, ఒరిజినల్ పోర్ట్ఫోలియో కన్నా కూడా మెరుగ్గా ఉన్నాయి. అంటే 30 కేసుల్లో కూడా బ్రహ్మాండంగా వచ్చింది. అది చూపిస్తూ ఏం చేయడం జరిగిందంటే మీకు రిజల్ట్ ఎదురుగా ఒక డేటా ప్రొజెక్ట్ చేయడం ఎంత పర్సెంటేజ్ వచ్చింది అనేది. దానితో పాటు ఈ సర్వీస్ వాడుకోవాలి అంటే ఎవరైనా సరే ఒక 25,000 రూపాయలు నెలకి సంవత్సరానికి ఖర్చు పెట్టాలి కాబట్టి ఆ 25 రూపాయల ఖర్చును తీసేసి అడిషనల్ గా ఎంత లాభం వచ్చిందో కూడా చూడటం జరిగింది. చూస్తే మీకు ఈ కాలంలో కనపడుతుంది. అంటే మీరు సంవత్సరానికి 25,000 ఖర్చు పెట్టుకుంటే మీరు కనుక ఒకే ఒక్క డిసిప్లిన్ ఉండి మనశ్శాంతి పుష్కలంగా లభిస్తూ కూడా ఉంచుకున్నట్లయితే మీకు ఎంత లాభం వచ్చేదో కనపడుతుంది. ఈ 30 కేసుల్లో చూస్తే ఒకే ఒక్క పోర్ట్ఫోలియోలో అన్నింటికన్నా తక్కువగా కేవలం 75,000 రూపాయలు ఎక్స్ట్రా లాభం వచ్చింది. అంటే ఆయనకు కూడా ₹1,00,000 కన్నా పోర్ట్ఫోలియోలో వాల్యూ ఎక్కువ వచ్చింది. అందులో 25,000 ఖర్చు పెడితే దాదాపుగా 75,000 మిగిలింది. ఒకళ్ళకైతే ఏకంగా 6 లక్షల రూపాయల వరకు కూడా లాభం వచ్చింది.
అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? ఫండమెంటల్స్ నమ్ముకున్న వ్యక్తి నష్టపోరు. ఆ పెట్టుకున్న వ్యక్తి ఒకవేళ పొరపాటున ఏదన్నా అదృష్టం బాగాలేకపోతే ఒక 2 నెలల్లో 3 నెలల్లో 4 నెలల్లో ఇబ్బంది పడ్డా తర్వాత పుంజుకోక తప్పదు. బికాస్ ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు ఫండమెంటల్ స్ట్రెంగ్త్ పై ఆధారపడి మాత్రమే వాల్యుయేషన్స్ ఫిక్స్ అవుతాయని మనం ఎన్నో సందర్భాల్లో ఉదాహరణలతో సహా, ఎగ్జాంపుల్స్ తో సహా, ప్రూఫ్లతో సహా చెప్పడం జరిగింది. దాన్ని నిరూపిస్తూ ఇది వచ్చింది కాబట్టి మాకు ఎంతో ఆనందంగా ఉంది. దీని గురించి మీకు ఏదైనా వివరాలు కావాలంటే స్క్రీన్ మీద కనపడుతున్న ఫోన్ నెంబర్కి వాట్సాప్ అన్నా చేయండి, లేదా holdings@vivekam.co.in కి మీ ఈ క్యాష్ స్టేట్మెంట్ పంపండి. ఇక్కడ గమనించండి, ఈ స్వాట్ సర్వీస్ మాత్రం మిస్యూజ్ అవడానికి అవకాశం లేకుండా ఉండటానికి కేవలం అథెంటిక్ పోర్ట్ఫోలియో ఉంటే మాత్రమే మేము చేయడం జరుగుతుంది, లేకపోతే మేము చెయ్యము. దానికి ఒక సిద్ధాంతపరంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. లేకపోతే ఒక్కొక్కళ్ళు 700 కంపెనీలు 800 కంపెనీలు సిఎస్సిలో పెడుతున్నారు. అలా కాకుండా మీరు ఈకేఎస్ స్టేట్మెంట్ ఇస్తే దానిలో నుంచి చేయడానికి మాత్రం అవకాశం ఉంటుంది. మీరు పంపించినట్లయితే ఆ స్వాట్ విజువలైజర్ రిపోర్ట్ రన్ చేసి మీకు డేటా ఇచ్చిన తర్వాత మీకు సబబు అనిపిస్తేనే నిర్ణయం తీసుకోవచ్చు. నా లెక్క ప్రకారం కనీసం 90-95% ఆఫ్ ద పోర్ట్ఫోలియోస్ కుడ్ హ్యావ్ బీన్ బెటర్. అంటే గ్యారంటీకి ఎక్కువ సంపాదించే అవకాశం ఆల్రెడీ కోల్పోయారు. ఇంకా కోల్పోతారా లేదా అనేది మీ ఇష్టం. కానీ అవకాశాలని, అవసరాలకు సరిపడే అవకాశాలని మీ ముందుకు తీసుకురావడం మా బాధ్యత. పొందిపుచ్చుకుంటారా, కళ్ళు మూసుకుని వదిలేసి జాడెళ్ళిపోతారా అనేది మీ ఇష్టం. రైట్ అండి. సో ఇది కూడా అంటే టీజర్ అని చెప్పకూడదు కానీ ఇంట్రడక్షన్, కాన్సెప్ట్ యొక్క ఇంట్రడక్షన్, ఆ యొక్క థియరీ గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. వచ్చే వారం తప్పకుండా రిపోర్ట్తో సహా ఎలా ఉంటుంది ఈ విజువలైజర్ అనే రిపోర్ట్, మనం ఈ క్యాష్ని ఎంతైతే ఫుల్ ఫామ్ పేజ్ రిపోర్ట్ లాగా ఎలా చేసామో స్వాట్ విజువలైజర్ ఎలా ఉంటుందో దాని గురించి కూడా తప్పకుండా డిస్కస్ చేద్దాం. సో దాట్ ఆల్సో ప్లీజ్ డు నాట్ మిస్ నెక్స్ట్ వీక్స్ వీడియో. విత్ దట్ మనం ఇంకా స్టాక్స్ వైపు వెళ్ళిపోదాం ప్రసాద్ గారు. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చాలా పెద్ద పెద్ద కంపెనీలు 3-4 వచ్చినాయి. సో హిండాల్కో వచ్చేసి ఫస్ట్ వీల్ కవర్. సో హిండాల్కో లేటెస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ ఆర్ అంటే కాస్త ముందు క్వార్టర్ కంటే కూడా ప్రాఫిట్స్ తగ్గిన మాట వాస్తవమే. 2000 crores, ఆల్మోస్ట్ 4000-5000 crores ఉండే ప్రాఫిట్స్ కాస్త తగ్గుకుంటూ వస్తున్నాయి. ఎందుకు అంటే మేబీ బాల్స్తో ది ఓవరాల్ ఇంపాక్ట్ అంటే గ్లోబల్ లెవెల్లో కూడా మనం ఆ కన్స్ట్రెంట్స్ చూసాము ప్రాఫిటబిలిటీలో. సో మార్జిన్స్ పరంగానే కరెక్షనే కానీ టాప్ లైన్ ఇంకా మెయింటైన్ అవుతా ఉంది. సో హిందాల్కో విచ్ ఆల్రెడీ 670 నుంచి ఆల్మోస్ట్ ఇప్పుడు 1000 వరకు చేరుకున్న ప్రైస్, ఇంకా ఇంత మంచి స్టాకే, ఫండమెంటలీ సౌండే, కానీ ఈజ్ ఇట్ వర్త్ ఇట్ ఎట్ దిస్ జంక్షన్? అంటే మా పూర్వీకులు మంచివాళ్ళు అని చెప్పినంత మాత్రం నా ప్రజెంట్ జనరేషన్ మంచివాళ్ళని ఎలా చెప్పలేమో, ఈ కంపెనీకి మొన్నటి వరకు గతం ఘనం అని చెప్పినంత మాత్రాన వర్తమానంలో ప్రస్తుతం కూడా ఈ కంపెనీ మంచిదని చెప్పడం యూజువల్ గా మంచి పద్ధతి కాదు. మన యొక్క సిద్ధాంతం ఏంటంటే ఎంత గొప్ప కంపెనీ అయినా తడబడుతూనే ఉంటుంది. తడబడిన తర్వాత మళ్ళీ తట్టుకుని నిలబడుతుంది, మళ్ళీ పెరుగుతుంది. మనం ఎంతకాలం దానితో ఉండాలి అంటే తడబడనంత కాలం మనం దానితో ఉండాలి. తడబడినప్పుడు ఏ మాత్రం మొహమాటం లేకుండా దాని నుంచి దూరంగా జరగాలి. అంటే దాన్ని తిరస్కరించడం కానీ లేదా దాని గురించి కంప్లీట్ గా బ్యాడ్ అని మార్క్ చేసే ఉద్దేశం మనకు ఉండదు. ఈ క్వార్టర్లో రిజల్ట్స్ బాగాలేవు అనుకుంటే మనం ఆ కంపెనీ నుంచి దూరంగా జరగాలి. అంటే దాన్ని ప్రామాణికంగా ఏమని పెట్టుకుంటాం, గ్రోత్ లేదు అని, నో గ్రోత్ అని కనుక పడితే ఆ కంపెనీ నుంచి దూరంగా వెళ్ళిపోండి అని చెప్తానే ఉంటాం మనం అందరికీ. ఈ కంపెనీ కనుక ఇప్పుడు స్క్రీన్ మీద మీరు చూస్తే అర్థమైంది ఏంటి, ఈ కంపెనీకి నో గ్రోత్ అని కనపడుతుంది. హిండాల్కోకి ఎంత గొప్ప కంపెనీ అయినా, బిర్లా వాళ్ళ పెద్ద కంపెనీ అయినా, అన్డిస్ప్యూటెడ్లీ క్లీన్ కంపెనీ, కార్పొరేట్ గవర్నెన్స్ లో మొదలు చేయటువంటి కంపెనీ అయినా కానీ గ్రోత్ లో లేదు. ఎందువలన ప్రాఫిట్ లోనే ఉంది కానీ గ్రోత్ లేదు. ఎందుకని? 7% ఉన్న ప్రాఫిట్ మార్జిన్ ఇప్పుడు ఎంత తగ్గింది? 6.14. ఎన్నో సందర్భాల్లో మనం చెప్తూ వస్తున్నాం, ప్రాఫిట్ మార్జిన్ కనుక 10% కన్నా ఎక్కువ తగ్గితే ఏ కారణం చేతనైనా, ఈ అల్యూమినియం కారణాలు నేను కూడా 10 చెప్పొచ్చు. ఇంటర్నేషనల్ మార్కెట్ లో అల్యూమినియం ప్రైస్ తగ్గింది, ఆటోమొబైల్ ఇండస్ట్రీకి ఇబ్బంది వచ్చింది కాబట్టి అల్యూమినియం యొక్క డిమాండ్ తగ్గుతుంది. ఈ కథలన్నీ కూడా మనకు అనవసరం. నిజానికి ప్రైస్ తగ్గుతుందా లేదా, మన దగ్గర ఉంచుకోవడానికి దీనికి అర్హత ఉందా లేదా అని చూస్తే నో గ్రోత్ కాబట్టి అర్హత లేదు. ఒకవేళ ఆల్రెడీ ఉందండి, నేను అమ్మలేకపోయాను, ఇప్పుడైనా ఇంకా ఉంచుకుంటే కొద్దిగానే పెరిగే అవకాశం ఉందా అని అడుగుదామంటే కింద చూస్తే గ్యాప్ ఎంత ఉందండి. మార్కెట్ ప్రైస్ ఏమో 923 ఉంటే ఫెయిర్ ప్రైస్ 1040, అంటే కేవలం 12% ఉంది. కాబట్టి నా లెక్క ప్రకారం ఉంచుకోకూడదు, కొనుక్కోకూడదు. ఇది 10% కన్నా ఎక్కువ, 7% లో 10% అంటే 0.7. 6.3 కన్నా ఎక్కువ ఉంటే మార్జిన్ బహుశా మనం గ్రోత్ అని కంటిన్యూ చేసేవాళ్ళం. కానీ 6.14 ఇంకా ఎక్కువ తగ్గింది కాబట్టి అకార్డింగ్ టు మీ దిస్ ఇస్ నాట్ ఎ కంపెనీ ఫర్ us టు బి కెప్ట్ ఎనీ మోర్. రైట్ అండి. నెక్స్ట్ మహీంద్రా అండ్ మహీంద్రా. సో మేబీ హిందాల్కో కాస్త తడబట్టింది అనుకోవచ్చు, కానీ డెఫినెట్లీ మహీంద్రా ఇస్ వెరీ వెరీ స్ట్రాంగ్ ఇన్ లేటెస్ట్ క్వార్టర్.
అంటే ఆల్మోస్ట్ 51,000 crores, ఎప్పుడు లేని సేల్స్, ఆల్మోస్ట్ ఎప్పుడు లేని ప్రాఫిట్స్, 5,000 crores. వెరీ వెరీ స్ట్రాంగ్. ట్రైలింగ్ 12 months చూస్తే కూడా చాలా చాలా స్ట్రాంగ్గా ఉంది. సో ఓవరాల్గా ఆటోమొబైల్స్ అండ్ ఆటో యాన్సిలరీస్లో ఉండే ఏదైతే ఈ ట్రేడ్ డీల్స్ జరుగుతూ ఉన్నాయో చాలా పెద్ద రిలీఫ్ రావటం, కాస్త క్లారిటీ రావటం, ఫ్యూచర్కి కూడా ఎక్స్పాన్షన్ ఆపర్చునిటీస్ కాస్త ఓపెన్ అవ్వటం, అన్నీ చూస్తూ ఉంటే కూడా దీస్ ఇండస్ట్రీస్ ఓవరాల్ లుక్ వెరీ వెరీ పాయిజ్డ్. అన్లెస్ యూనో ట్రేడ్ డీల్, ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వల్ల కాస్త యూరోపియన్ ప్లేయర్స్ కూడా వచ్చేసి ఇక్కడ మార్కెట్ షేర్ తింటాయి అంటే మాత్రం మేబీ రిస్క్ ఉంటుంది. కానీ మహీంద్రా అండ్ మహీంద్రా వారి సెగ్మెంట్ ఇస్ వెరీ వెరీ క్లీన్ అండ్ వెరీ వెరీ డైరెక్టెడ్, కాబట్టి ఇవాళ రోజు ఇటువంటి ప్లేయర్లో ఎంటర్ అవ్వడం వర్త్ ఇట్టా. డెఫినెట్ గా వర్త్ యశ్వంత్. ఒకటి, ఆటోమొబైల్ ఇండస్ట్రీకి రాబోయే రోజుల్లో ఫ్యూచర్ బాగుండటానికి బ్రహ్మాండంగా తోడ్పడుతుంది. ఎందుకంటే ఎన్నో ఫీచర్స్ ఏలో వచ్చేస్తాయి. పైగా ఎలక్ట్రిక్ వెహికల్స్ అడాప్షన్ వచ్చిన తర్వాత అంతకు ముందులాగా మెషిన్స్ లో ఉండేటువంటి పార్ట్లు విపరీతంగా, అంటే ఇంజిన్ లో కావాల్సిన విపరీతమైన పార్ట్లు అంత ఎక్కువ ఉండవు, మూవింగ్ పార్ట్స్ తగ్గుతాయి, దాంతో రిపేర్లు తక్కువ. అందువలన గ్యారంటీగా కార్లు కానీ ఆటోమొబైల్స్ కానీ మెయింటైన్ చేసుకునే వాళ్ళకి రాబోయే రోజుల్లో సర్వీసింగ్ ఎక్స్పెన్సెస్, మెయింటెనెన్స్ ఎక్స్పెండిచర్ తగ్గుతుంది. అందువల్ల ఆటోమొబైల్ ఇండస్ట్రీ బాగుంటుంది ఒకటి. రెండవది, ఎకానమీ ఇంప్రూవ్ అవుతున్నప్పుడు మొబిలిటీ మీద ప్రధానంగా అందరూ దృష్టి పెడతారు కాబట్టి ఆటోమొబైల్స్ ఎలాగో బాగుంటాయి. అందులో మహీంద్రా అండ్ మహీంద్రా ఈ ఈవీలో బ్రహ్మాండంగా ముందుకు దూసుకెళ్ళిపోవటం, మిడ్ సైజ్ కార్లోను స్మాల్ సైజ్ కార్లోను ఎప్పుడు కూడా బాగా అగ్రగామిగా ఉండటం, ఇన్నోవేటివ్ గా చేయటం, మార్కెటింగ్ లో చేయడంతో దీనికి ఎదురులేని పొజిషన్ వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి మనం? ఈ కంపెనీలో నెగిటివ్ గా చెప్పుకోవడానికి ఏమైనా ఉందంటే ఏమీ లేదు, అన్ని పాజిటివ్ గానే కనపడుతున్నాయి. ఇండస్ట్రీకి పాజిటివ్ గానే ఉంది, కంపెనీకి పాజిటివ్ గానే ఉంది. అందుకే మనం గ్రోత్ అని చెప్పాం. దీని మార్కెట్ ప్రైస్ ఎంత ఉంది? ఇప్పుడు 3,400 ఉంటే ఫేర్ ప్రైస్ ఎంత? దాదాపు 5,000 దగ్గర ఉంది. అంటే దాదాపుగా 45% పెరగడానికి ఛాన్స్ ఉంది. అందువల్ల ఈ కంపెనీ గురించి ఏమాత్రం సంశయం లేకుండా కొనుక్కోవాలి. మీ దగ్గర ఆటోమొబైల్ సెక్టర్ లో 20% కన్నా ఎక్స్పోజర్ లేకపోతే, ఒకవేళ ఉంటే మాత్రం ఎంత బాగున్నా ఇండస్ట్రీ కొనకూడదు, ఈ కంపెనీ కొనకూడదు. అందువల్ల ఈ కంపెనీ మీకు ఎక్స్పోజర్ లేకపోతే కొనుక్కోవాలి. ఎక్స్పోజర్ తో నాకు సంబంధం లేదు, నాకు పట్టిన కుందేలకు 3 కాళ్ళు, నాకు అవసరం అనిపిస్తే, నాకు బాగుంది అనుకుంటే కొంటాను అనుకునే వాళ్ళకి కొనొచ్చా అంటే కొనొచ్చు. కానీ క్లియర్ గా చెప్తున్నాం, మా యొక్క నిర్వచనం ప్రకారం ఎక్స్పోజర్ సెక్టర్ కి పెరగకూడదు. అయినా పెంచుకుంటారంటే మీ ఇష్టం, బట్ బేసిక్ గా దిస్ ఇస్ గుడ్ ఫ్రమ్ ఎవ్రీ రెస్పెక్ట్. ఇకపోతే యశ్వంత్, నువ్వు ఆటోమొబైల్ గురించి చర్చించావు కాబట్టి చాలా బ్రీఫ్ గా, మన ఇన్వెస్టర్లో ఎక్కువ మంది, మన వ్యూవర్స్ లో ఎక్కువ మంది ఎప్పుడు కూడా సెక్టర్ వైజ్ రివ్యూ చేస్తే కూడా కొద్దిగా హుషారుగా యాక్టివ్ గా చూస్తున్నట్టు కనబడుతుంది. అందువల్ల మనం ఏం చేద్దామంటే, మొన్నటి వరకు ట్రంప్ గారి టారిఫ్ పుణ్యమాని ఆటోమొబైల్స్ ఇండస్ట్రీను, ఆటో యాన్సిల్ ఇండస్ట్రీ కుదేలు అవుతుందేమని భయపడుతున్న మనం, ఇప్పుడు 50% నుంచి ఏకంగా 18% టారిఫ్ వచ్చినాయి కాబట్టి పెద్దగా ఇంపాక్ట్ ఏమి ఉండదు. అందువల్ల ఆటోమొబైల్స్, ఆటో యాన్సిల్ ఇండస్ట్రీస్ కలిపి నేను ఎక్కువ డిస్కషన్ చెప్పను. కానీ అందులో ఉన్న కంపెనీలు, ఎన్ని కంపెనీలు మన లెక్క ప్రకారం కొనుక్కోవడానికి అనువుగా ఉన్నాయని మనం ఒప్పుకున్నాము. అందులో ఎన్ని 20% కన్నా ఇంకా పెరగడానికి ఛాన్స్ ఉన్నాయో చెప్తున్నాను. మీకు వీలుగా ఉండటానికి ఆ స్కోప్ టు గ్రో ప్రకారం అరేంజ్ చేయడం జరిగింది. అందులో గ్రీన్ కలర్ వేసిన కంపెనీలన్నీ కొనుక్కోవడానికి అనువుగా ఉన్నాయని మా యొక్క ఆలోచన. అంతకన్నా క్రింద ఉన్నాయి మాత్రం 20% కన్నా ఎక్కువ, 30% కన్నా తక్కువ కనుక స్కోప్ ఉంటే అంతగా కొనవలసిన అవసరం లేదు, మీ దగ్గర ఉంటే ధైర్యంగా ఉంచుకోవచ్చు అని చెప్పడమే నా యొక్క ఉద్దేశం. ఈ కంపెనీని చూస్తుంటే ఎస్కార్ట్స్ కోబోటా ట్రాక్టర్స్ ది, తర్వాత మహీంద్రా అండ్ మహీంద్రా ఇప్పుడే మాట్లాడాం, హీరో మోటోకార్ప్, జెడ్ఎఫ్ కమర్షియల్, బాష్, టీవీఎస్ హోల్డింగ్స్, మారుతి సుజుకి, బజాజ్ ఆటో, టీవీఎస్ మోటార్ కంపెనీ, ఉనో మిండా, ఎస్ఎంఎల్ మహీంద్రా, తర్వాత జేబిఎం ఆటో, ఎక్సైడ్ ఇండస్ట్రీస్. ఇవన్నీ కూడా ఇండస్ట్రీ ఎక్సైల్ గా, అంటే ఆటో కానీ ఆటో యాన్సిలరీస్ రిలేటెడ్ ఎక్విప్మెంట్ అనమాట. ఈ కంపెనీలన్నీ కూడా మన లెక్క ప్రకారం కొనుక్కోవడానికి అనువుగా ఉన్నాయి నిర్ణయించడం జరిగింది. సో మీరు ఆటోమొబైల్ ఇండస్ట్రీలో కొనుక్కోవాలంటే వీలైనంత వరకు వీటిల్లో ఉంటే కొద్దిగా క్షేమంగా ఉండే అవకాశాలు బాగా ఎక్కువ. రైట్ అండ్ నెక్స్ట్ ఒక్కటి ఆటో యాన్సిలరీలో మనం కవర్ చేద్దాం అనుకున్నది సంవర్ధన మదర్సన్. అగైన్ ఆటో యాన్సిలరీ భాగంలోనే ఉన్న కంపెనీ, మరి అది ఆ లిస్ట్లో ప్రస్తుతానికైతే కనిపించలేదు. సో అది దానికి దూరం వెళ్ళడం బెటరా, లేకపోతే ఇంకా దానికి ఏమైనా ఉందా పెండింగ్? ఏం లేదు యశ్వంత్, ఇంత మంచి కంపెనీ అయినా కూడా ఆకాశానికి పెరగదని ఎలా చెప్తామో, సంవర్ధన మదర్సన్ మంచిది కాదా అంటే మంచిదే. అందుకే, కానీ ప్రస్తుతాన్ని చూస్తే మాత్రం ఈ మధ్య కాలంలో చూస్తే దాని గ్రోత్ కొద్దిగా తగ్గిన మాట కనపడుతుంది. అందుకే మనం చూస్తే ఎప్పుడూ కూడా జీపీఎం పెరగాలి, ఆపరేటింగ్ మార్జిన్ పెరగాలి, సేల్స్ పెరగాలి, అన్ని పెరగాలి. అన్ని ప్రకారం చూస్తే ఎక్కడో ఒక చోట చిన్న ఇబ్బంది పడటం మూలంగా అది గ్రోత్ లో లేదు అని రాయడం జరిగింది ఒకటి. రెండో, దాని గ్యాప్ ఎంత ఉందని చూస్తే కేవలం 3%. అంటే ఫుల్లీ ప్రైస్ దాదాపుగా మన లెక్క ప్రకారం 136 ఉండాలి రేట్ అనుకుంటే ఆల్రెడీ 132కి వచ్చేసింది. ఈ మధ్య కాలంలోనే దాదాపుగా 105 నుంచి 30% పెరిగింది. నా లెక్క ప్రకారం దిస్ ఇస్ ఫుల్లీ ప్రైస్. ఈ లెక్క ఇప్పుడు కొనుక్కోవాల్సిన అవసరం లేదు, అందుకే మన లిస్ట్ లో కూడా ఇంక్లూడ్ కాబడలేదు.
రైట్ అండి. లాస్ట్కి చాలా మంది అడిగిన రాజేష్ ఎక్స్పోర్ట్స్ ఎందుకు ఇంత అట్లీస్ట్ న్యూస్లో ఉందా అంటే గోల్డ్ ఏ రేంజ్ ఆఫ్ రేట్స్కి వెళ్ళిపోతుందో మనం అందరికీ కాదు, మన ఇంట్లో భాగంలో ఉండే అందరికీ కూడా అర్థమవుతా ఉంది, చూస్తూ ఉన్నాం కూడా రోజు రోజు ఎలా పెరుగుతూ ఉందో. సో రాజేష్ ఎక్స్పోర్ట్ లేటెస్ట్ క్వార్టర్ చూస్తే ఆల్మోస్ట్ 2,35,000 crores సేల్స్. అగైన్ ఇదంతా ఇండస్ట్రీ ఈజ్ రిలేటెడ్ టు వెరీ 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 టైట్ మార్జిన్స్. అందుకనే అంత సేల్స్లో కూడా ప్రాఫిట్స్ ఎంత వచ్చిందా అంటే 70 కోట్లు చూపిస్తున్నారు. సో ట్రైలింగ్ 12 monthsలో కూడా చూస్తూ ఉంటే రిజల్ట్స్ అన్ని సేల్స్ పెరుగుతూ ఉన్నాయి, ప్రాఫిట్లు కొంచెం పెంచుకుంటూ వస్తుంది. బట్ దిస్ ఇస్ సచ్ ఏ బిగ్ ఇండస్ట్రీ అట్ దిస్ టైం. ఆల్రెడీ ఏదైతే జరగాల్సిన ప్రైస్ క్యాచప్ ఉందో అది ఆల్రెడీ క్యాచప్ అయిపోయిందా, లేకపోతే అసలు గ్రోత్కే ఆస్కారం లేని కంపెనీ అది? ఆస్కారం లేదు అనే కన్నా చాలా థిన్ మార్జిన్స్ కంపెనీ. ఇటువంటి కంపెనీలు ఏమొస్తుందంటే ట్రంప్ లాంటి వారు టారిఫ్ వచ్చేసి 1% పెంచుతానంటే కూడా వీళ్ళ మార్జిన్ మొత్తం కరిగిపోతుంది. మీరు చూడండి, నెట్ ప్రాఫిట్ మార్జిన్ చూస్తే 0.01%, 0.02% ఉన్న కంపెనీలకి టారిఫ్ కనుక పడిందంటే మొత్తం కూలిపోవడానికి అవకాశం ఉన్న కంపెనీలు. ఇటువంటి కంపెనీలు నిజంగా ఒకవేళ గ్రోత్ ఉన్నా, అంటే ఒక పైసా వచ్చే లాభం 2 పైసలు అయిందంటే 100% పెరిగిందని కనపడినా మ్యాథమెటిక్స్ ప్రకారం కామన్ సెన్స్ కనుక మనం అప్లై చేస్తే ఇటువంటి కంపెనీలో రిటైల్ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేయడం ఎట్టి పరిస్థితుల్లో నేను సమర్థించలేను. అందువల్ల మనం ఏం చేస్తాం, ఈ కంపెనీని యూజువల్ గా అవాయిడ్ చేయమనే చెప్తా ఉంటాం అనమాట. కాబట్టి గ్రోత్ కూడా లేదు, ఏ రకంగా చూసినప్పుడు ఈ కంపెనీ కొనడానికి వీలే లేదు. పైగా మొత్తం కలిపి కొడితే 5,000 కోట్లు కూడా మార్కెట్ క్యాప్ లేదు. ఇటువంటి కంపెనీలో ఇటువంటి సందర్భాల్లో ఎన్నో మంచి అవకాశాలు మన ఎదురుగా ఉన్నప్పుడు ఈ కంపెనీ ఉంచుకోవడం అనవసరం, కొనుక్కోవడం అనవసరం. కానీ ఒకవేళ ఫెయిర్ వాల్యూ ఎంతో చెప్పండి, నాకు ఇంకా అమ్మాలంటే బాధగా ఉందంటే ఫెయిర్ వాల్యూ మాత్రం ప్రస్తుతానికి ఉన్న వర్కింగ్స్ ప్రకారం చూస్తే, లాభాల ప్రకారం చూస్తే, ఎందుకంటే లాభాలు చూస్తే కంటిన్యూస్ గా పెరుగుతూనే వచ్చినాయి. అందువల్ల అవన్నీ చూస్తే ఇంకా 30% పెరగడానికి ఛాన్స్ ఉంది. కానీ దిస్ ఇస్ ఏ లాస్ మేకింగ్ కంపెనీ. దీనికి పెరగడానికి అవకాశం ఎక్కువ ఉందా? గ్రోత్ లో ఉండి రేటు తక్కువ ఉన్న కంపెనీ అవకాశానికి ఎక్కువ ఉంటుందా అంటే మీరే చెప్తారు. గ్రోత్ లో ఉండి తక్కువలో ఉన్న కంపెనీకి అవకాశం బాగా ఎక్కువ ఉండి పెరగడానికి అంటారు. మరి అటువంటిప్పుడు రాజేష్ ఎందుకు ఉంచుకోవాలి అంటే మీ ఇష్టం. బట్ మా లెక్క ప్రకారం దిస్ ఈస్ నాట్ ఎ గుడ్ కంపెనీ ఫర్ రిటైల్ ఇన్వెస్టర్స్. రైట్ అండి. విత్ దట్ మనం ఈ వారం కంక్లూడ్ చేద్దాం. అగైన్ జెంటల్ రిమైండర్, విజయవాడ 28th March రిజిస్ట్రేషన్ లింక్ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది, మన వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. రిజిస్ట్రేషన్ లింక్ కావాలంటే కూడా 9100009891కి మెసేజ్ చేసి విజయవాడ అని పెట్టినట్లయితే టీం కూడా రిజిస్ట్రేషన్ లింక్ పంపిస్తారు. 100% లిమిట్ చేసేస్తాం వితౌట్ ఏ డౌట్. ఆ లిమిట్ చేసేసి కూడా త్వరగా రిజిస్ట్రేషన్స్ ముగించేసి క్లోజ్ చేసేసుకుంటే అప్పుడు అందరికి కూడా క్లియర్గా ఉంటుంది. దెన్ వీఆర్ ఆల్సో గివింగ్ యాంపుల్ టైమ్ అండ్ మీనింగ్ఫుల్ కాన్వర్జేషన్ ఉండే అవకాశాలు ఉంటాయి. సో లెట్ us meet there again. Let us meet again next week. Thank you.